క్యాప్సికమ్ మసాలా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? ఒక ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో పల్లీలు, అలాగే మనకి క్యాప్సికమ్ మెయిన్ మన ఇంగ్రీడియంట్. Yes. అండ్ మీరు పొడి కూడా తీసుకొచ్చారు కదా? యా, ఇది బెల్లం పొడి. బెల్లం పొడి. Yes. సో బెల్లం యాడ్ చేయబోతున్నాం అన్నమాట. Yes, అవును. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ మిగతావన్నీ కూడా మనకి రెగ్యులర్ గా యూస్ చేసే ఐటమ్సే కదా? Yes. మరి స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్పైసెస్ అన్ని కూడా మనం డ్రై రోస్ట్ చేసుకుందాం. అలాగే. సో స్టవ్ ఆన్ చేసేయండి. సో ఫస్ట్ కొన్ని ధనియాలు, ఒక స్పూన్, కొన్ని మెంతులు, పల్లీలు, ఓకే, గసగసాలు కూడా, ఆవాలు, ఓకే, నల్ల నువ్వులు, అల్లం, ఓకే, వెల్లుల్లి. ఇందులోనే కొబ్బరి కూడా. ఓకే. యా, ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఇందులోనే మనం కొంచెం చింతపండు కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం. ఓకే, అలాగే కొంచెం సాల్ట్ కూడా. మిక్సీ పట్టేసుకుందాం. ఓకే. సో ఇది సైడ్కి పెట్టేసుకొని రిమైనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేయండి మళ్ళీ. ఓకే, ఇప్పుడు కొద్దిగా నూనె. సో ఫస్ట్ కొంచెం నూనె వేసేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ కొంచెం కరివేపాకు వేసేసుకుందాం. ఓకే, అలాగే ఉల్లిపాయ ముక్కలు, ఓకే, నెక్స్ట్ టమాటో ముక్కలు కూడా. ఓకే, ఇప్పుడు అందులో క్యాప్సికమ్ ముక్కలు కూడా యాడ్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు రిమైనింగ్ స్పైసెస్ లైక్ జీరా పొడి కొంచెం, కారం, ఓకే, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్. ఇందులో మనం ఆల్రెడీ సాల్ట్ ఇంక్లూడ్ చేసాం కాబట్టి నేను కొంచెం తక్కువ సాల్ట్ ఇంక్లూడ్ చేసుకుంటున్నా. ఓకే. సో ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఇదంతా కూడా వేసేసుకోవాలి. కొంచెం వాటర్ కావాలా? యా, వాటర్ వేసాం.
చాలా రిచ్ పేస్ట్. యా, మెనీ డిషెస్లో కూడా ఇలా మనం వాడుతూ ఉంటాం కదా. అవును. ఇందులో ఇంకొన్ని వాటర్ వేసేసుకుందాం. సరిపోతుందా? యా, సరిపోతుంది. ఇందులోనే లైట్గా బెల్లం పొడి కూడా ఇంక్లూడ్ చేసుకుందాం. ఓకే. సో పల్లవి, మన క్యాప్సికమ్ మసాలా అయితే రెడీ అయిపోయినట్టేనా? యా, రెడీ అయిపోయినట్టే. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. ఓకే. సో ఫైనల్లీ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేద్దాం. ఓకే. ఓకే అమూల్య, క్యాప్సికమ్ మసాలా రెడీ అయిపోయింది. ఓకే. క్యాప్సికమ్ మసాలా అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. క్యాప్సికమ్ మసాలాకి కావాల్సిన పదార్థాలు: ధనియాలు, మెంతులు, పల్లీలు, గసగసాలు, ఆవాలు, నల్ల నువ్వులు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, కొబ్బరి ముక్కలు, చింతపండు, ఉప్పు, నూనె, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, జీలకర్ర పొడి, కారం, పసుపు, బెల్లం పొడి, కొత్తిమీర. క్యాప్సికమ్ మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో ధనియాలు, మెంతులు, పల్లీలు, గసగసాలు, ఆవాలు, నల్ల నువ్వులు, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కొబ్బరి ముక్కలు వేసి వేయించుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో చింతపండు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి పాన్లో నూనె వేసి వేడైన తర్వాత అందులో కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి వేయించుకోవాలి. జీలకర్ర పొడి, కారం, పసుపు, ఉప్పు, మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసి కాస్త నీళ్లు, బెల్లం పొడి వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ మసాలా రెడీ.